అధ సం అధ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరయ్యాశ్చోత్తరీతీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సరయూ నదికి ఉత్తర దిక్కున కట్టినటువంటి యజ్ఞశాలలో ఈ అశ్వమేధయాగం ప్రారంభం అవుతోంది. విడిచిపెట్టినటువంటి గుర్రం తిరిగి వచ్చింది. నచాహుతమభూత్తత్ర స్ఖలితం వాపి కించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చెయ్యడానికి మన దగ్గర సంబారాలు లేవని కానీ, ఈ కార్యక్రమం చెయ్యడానికి తగిన సమర్థులు మన దగ్గర లేరని కానీ, లేకపోతే ఈ కార్యక్రమం చెయ్యకుండా దానికి బదులుగా ఈ కార్యక్రమం చేద్దామని కానీ చెయ్యకుండా అన్ని కార్యాలు యథోక్తంగా యథాశాస్త్రంగా ఏ సంబారాలతో ఎలా నిర్వహించాలో అలాగే ఆ క్రతువు అంతటినీ నిర్వహిస్తున్నారు. అలా జరిగేటట్టుగా వశిష్ఠాది మహర్షులు ఆయా స్థానములందు కూర్చుని కార్యక్రమాన్నంతటినీ నడిపిస్తున్నారు. వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా శాస్త్రములు చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా గొప్ప ప్రావీణ్యము కలిగినటువంటి వాళ్ళు. కొద్దిగా అవకాశం దొరికితే చాలు శాస్త్రచర్చ చేసుకుంటూ తమ యొక్క అభివృద్ధికి తమకి తాము పాటుపడేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు. ఇటువంటి వారందరూ వచ్చారు. ఆ సోమలతని బాగా అరగతీశారు. దాంట్లోంచి ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చారు. ఇంద్రుడు ప్రీతి పొందేటట్టుగా చక్కగా ఆ కార్యాన్నంతటినీ ఆ యజ్ఞాన్ని నిర్వహించారు. బ్రాహ్మణా భుంజతే నిత్యం నాధవంతంశ్చ భుంజతే తాపసా భుంజతే చాపి శ్రమణా భుంజతే తథా. శ్లోకాలు మీరు గమనించాలి, ఎంత అందమో చూడండి. బ్రాహ్మణా భుంజతే నిత్యం, బ్రాహ్మణులు భోజనం చేశారు అక్కడ. ఎంతమంది? కొన్ని లక్షల మంది. నాధవంతస్య భుంజతే అంటే నాథులున్న వాళ్ళు భోజనం చేశారు. నాథులున్న వాళ్ళు భోజనం చేయడం అంటే దాసులు. ఒకరి దగ్గర పనిచేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేల మంది భోజనం చేస్తున్నారు. తాపసా భుంజతే చాపి, తాపసులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. శ్రమణ భుంజతే తథా, సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా అంటే, ఒకరికి పెట్టేది భిక్ష, సన్యాసులు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది, బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకి ప్రమేయం ఉండదు. ఆయనకి ఏది పెడితే కేవలం ఆ కడుపు నిండడానికి యజ్ఞప్రసాదంగా తిని వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఎలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధ కలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి యొక్క మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనం పట్ల కూడా అంత శ్రద్ధ వహించిన దశరథుని యొక్క ధర్మ నిరతికి ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు. శహబాష్, ఎంత గొప్ప అన్నం పెట్టాడు రా అన్నారు. కడుపుకి అన్నం పెట్టలేదు, మనసు సంతోషించేటట్టు పెట్టాడు. మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు, అది నియమం. ఆ ఏర్పాటు చెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహారాజు గారు. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలా తథైవ చ అనిశం భుంజమానానాం నతృప్తిరుపలభ్యతే. వృద్ధులైనటువంటి వారు అక్కడికి వచ్చి తిన్నారు, స్త్రీలు తిన్నారు, బాలురు తిన్నారు. ఎంతమంది తిన్నారో లక్షల మంది తింటున్నారు. ఇంతమంది అన్నం తింటుంటే కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళు, మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు సహాయం చేస్తుండగా ఇంకా తినండి, ఇంకా తినండి, కొంచెం పెరుగు పోసుకోండి, ఇంకో అప్పడం వేసుకోండి, ఈ బూరె వేసుకోండి, ఈ గారె వేసుకోండి, ఈ అన్నం తినండి, ఏమి ఇది ఇంకా బాగుంది, మీరు కొంచెం రుచి చూడండి, ఈ మాటలే తప్ప అమ్మో ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇదేం కూర, ఇదేం పచ్చడి, ఇదేం రుచి, ఏమి ప్రేమ, ఏమి వడ్డన, ఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ ఇదే సంతోషం. అందరినీ కూర్చోపెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డన చేస్తుంటే అక్కడ మాటలు వినపడుతున్నాయిట యజ్ఞశాలలోంచి. ఏమని గట్టిగా వినపడుతున్నాయి ఎక్కడ చూసినా. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఇవ్వండి ఇవ్వండి, ఇంకా అన్నం పెట్టండి, అన్నం ఇంకా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ఇంకా నెయ్యి వేయండి, ఇంకా బూరెలు పెట్టండి, ఒడియాలు వేయండి, ఇవ్వండి ఇవ్వండి, వాళ్ళకి వస్త్రద్వయం ఇవ్వండి, వాళ్ళకి వస్త్రాలు పెట్టారా, వీళ్ళకి బట్టలు పెట్టారా, వీళ్ళకి పట్టుబట్టలు ఇచ్చారా,
ఇవే అరుపులు, ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి తప్ప తొందరగా తినలేవా అన్నవాడు ఒక్కడు లేడు. అది ఇది ప్రేమకి పరాకాష్ట. ఇలా పెడుతుంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత దర్శనం చేశారో కానీ మహానుభావుడు బాలకాండ రచన చేస్తూ ఓ మాట అన్నారు ఆయన. చెయ్యి అడ్డు పెడితే ఆపేవాడు లేడు వడ్డన. అయ్యా ఇంకొద్దండి బూరంటే ఈ పక్క నుంచి చేసేస్తున్నాడు. చెయ్యి అడ్డు పెడితే ఆపడం. వాళ్ళకి ఏమనిపించిందంటే చెయ్యి అడ్డు పెడితే ఆపరు, కానీ ఉన్న పదార్థాలు తినేయాలంటే మన వీపు అడ్డు పెడితే ఉపయోగం అవుతుందని చెప్పి వంగి వీపు అడ్డు పెట్టి ఉన్నది తినేద్దాం అనుకున్నారు. వీపు అడ్డు పెడదామంటే ఆ పదార్థాల రుచికి నిండిపోయిన కడుపు వీపు వంగట్లేదట వంగుదాం అంటే. కాబట్టి వాళ్ళు పెట్టడం వీళ్ళు తినడం వినా మార్గం లేదన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలుసా అండి ఆయన. ఏమి అనుభవించారండి మహానుభావుడు. ఇప్పుడే గుండిగదింపి ఇగురుబెట్టితిమి పొడపళ్ళాడు ఈ అన్నము తినుండు. తెలుగులో ఉన్నటువంటి చక్కటి మాట. పొడిపళ్ళాడుతోంది అన్నం తినండి, ఎంత బాగుంది, ముద్దయిపోయిందండి అన్నం అంటాం. మన వాళ్ళు చూడండి ఒక మాట అంటుంటారు తెలుగులో, కందిగుండ వేశారు కానండి ఎంత బాగుండేదో, అన్నం ముద్దయిపోయింది సుమా, దానివల్ల రుచి తెలియలేదు అంటారు. ఇప్పుడే గుండికి దింపాం, పొడపళ్ళాడుతోంది అన్నం, ఎంత బాగుందో, వేడన్నం తినండి తినండి పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడు తినుడు. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం అండి. బూరె పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది. అది 3 బూరెలు తిన్నారనుకోండి, ఇంకా దాంట్లో నెయ్యి వేసుకు తినాలి. తింటే దాహం వేసేస్తుంది, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేస్తాం, కడుపు నిండిపోతుంది. తినాలని ఉంటుంది కానీ ఇంక తినడానికి పొట్టకి పరిమితి ఒకటి ఉందిగా, అందుకని తినలేరు. అందుకని వాళ్ళు అంటున్నారట ఆ బాధ లేదు, పూర్ణం లేకుండా కరకరలాడేటట్టుగా వేశాం. ఇది తెలుగు మాట, స్వచ్ఛమైన తెలుగు మాట. వేపుడు కరకరలాడుతోందంట, జంతికలు కరకరలాడుతున్నాయంట, ఆ మాటే వేశారు ఆయన. పూర్ణం లేని బూరులు వేశాం, చిళ్ళలు అంటారు మన వాళ్ళు. ఆయన అదే మాట వాడారు, పుణుకులని. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడ తినుడు. కరకరలాడుతున్నాయి తినండరా అని మళ్ళీ కాసేపు ఆగితే ఆ కరకర పోతున్నాయి, మెత్తబడిపోతాయి, తినండి అని వేసేస్తున్నారు విస్తట్లో. వీని కాలుచున్నది కాబోలు క్షీరాన్నం ఇది దొన్నలను తెచ్చి ఇత్తునుండు. క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో విస్తరి మీద వేడిగా, ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి. చలువ చేయును కదండి ఎనుచు బతిమాలి అవని నాథ సోదకులు కొలలుగా తెచ్చి చూర ఇయ్య. ఇది గడ్డ పెరుగు, మీరింక కొంచెం వేసుకొనవలే. గడ్డ పెరుగు, ఈ మాట చాలా గట్టి మాట. మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడంలో చాలా సంతోషం. నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు. అందరూ విశ్వనాథుడి దేవాలయానికి ఎప్పుడు వెడతామంటే ఇక్కడ ఆవులది గడ్డ పెరుగు దొరుకుతుందంటే ఎక్కడెక్కడని తిరిగాడు ఆయన. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి, వేడి చేస్తుందేమో, చలవ చేస్తుంది, ఇదిగో ఈ చారు పోసుకోండి, ఇదిగో వేడి చేస్తుంది, కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి అని తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నారట. ఆయన ఏదో పాపం దోసావకాయ బాగుందని ఇంత తిన్నాడు. ఏమండో దోసావకాయ తిన్నారు, వేడి చేస్తుంది, పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు. వాళ్ళే వేడి చేసేవి, వాళ్ళే చలవ చేసేది, వాళ్ళే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విస్తట్లో. ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి అన్నమును ఆదరంబును తిన్న కడుపు లెన్న నెడదలు ఉడిపోయెదరు జనులు. కడుపుకు అన్నం తిన్నారట, గుండెలకి ఆదరణ తిన్నారట. గుండెలు ఆదరణతో నిండిపోయాయి, కడుపులు అన్నంతో నిండిపోయాయి. ఈ 2 నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి, ఎంత ప్రేమతో పెట్టావయ్యా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరుతుందన్నట్టు. ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్నబుచ్చుకున్నట్టు. ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు, ఇంకా చాలామంది రాలేదండి అన్నట్టు. ఆయనకి తృప్తి లేదు. ఇది అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి మళ్ళీ ఎసరెట్టాలా, ఇటు ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు. అంతమంది తింటే ఎంత ఆనందించాలో, ఎంతమంది తిన్నా తృప్తి లేనితనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లో ఉన్నాయిట. అంతంత అన్నపు రాసులు పోసేశారట. వస్తే ఆ రాసుల్లోకి తీసుకెళ్ళి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా హనుమత్ శాస్త్రి గారి సంతోషం అలా వడ్డన చేసేయమంటే. అన్నం హి విధివత్స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాస్మః భద్రం తే ఇతి శుశ్రావరాఘవః. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు, బ్రాహ్మణులు, దాసులు, సర్వ వర్ణముల వాళ్ళు, స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి అంత దోషం చేసేశాడండి.
ఎంత గొప్పగా ఉందండి భోజనం అని, నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరాలి, సంకల్ప సిద్ధిరస్తు అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడము రాదు, పెట్టడము రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు ఫలానాది, వధువు ఫలానాది, వేదిక ఫలానాది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30కి, ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద, వాడు కొర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షతలేశారో వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు. వాడికి ఆశీర్వచనం చేయాలి మీరు. వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు, ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళిళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవలేదు, వీడు అన్నం పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశాడు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాందేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి, ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చుల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పడం వెయ్యండి అని. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసింది అనుకోండి, ఉల్లిపొర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లు ఉంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుకుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారు అనేటప్పటికీ వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు. 350 ఇచ్చానండి అంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 అని 116 ఎడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు. 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో. గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేవు. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంటే. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతే, అది కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ట శ్రీరామాయణం. రామాయణానికి వారసులం అన్నవాళ్ళం మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చేయవలసి ఉంటుందో మనం చూసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆయన నిర్వహణ చేస్తున్నాడు. అక్కడ యూపస్తంభములను కొన్నింటిని ఏర్పాటు చేశారు. అంటే వాటికి పశువుల్ని తీసుకొచ్చి కడతారు పశు విసర్జనము కొరకు. యజ్ఞములో అది అంతర్భాగం సనాతన ధర్మంలో. అందుకని 6 మారేడు యూపస్తంభములు, 6 చండ్రస్తంభములు, 6 మోదుగ స్తంభములు, ఆ తర్వాత విరుగు చెట్టు అని అంటారు శ్లేష్మాతక వృక్షం యొక్క స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభాలు 2, ఇటువంటి యూపస్తంభాలను అక్కడ పెట్టి వాటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి పశువుల్ని, అంటే జలచరాల్ని, పావుల్ని, అరణ్యాలలో తిరిగే జంతువుల్ని, నగరాల్లో తిరిగే జంతువుల్ని వాటికి తీసుకొచ్చి బంధిస్తారు. అందులో కొన్ని జంతువుల్ని విడిచిపెడతారు, కొన్ని జంతువుల్ని పశు విసర్జనం చేస్తారు. అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా చేస్తారు అశ్వమేధయాగంలో. ఇప్పుడు అశ్వమేధయాగం కలియుగంలో లేదు. అశ్వమేధయాగం కలియుగంలో నిజానికి ఏ రూపంలో ఉంది అంటే, కలియుగంలో అశ్వమేధయాగం చెయ్యాలి అంటే ఒక్కటే చెయ్యమని ఉంది. అనాథ ప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేసినట్టే అని నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా చెప్తుండేవారు.
అనాథ ప్రేత సంస్కారం ఎవరైనా చేస్తే వాడు అశ్వమేధయాగం చేసిన ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కాబట్టి ఇక్ష్వాకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణతః చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యో రాజసింహస్య సంచిత కుశలైర్ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణాశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. అక్కడ దశరథ మహారాజు గారు ఆరాధన చేసేటటువంటి అగ్నిగుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు. అది గరుత్మంతుడు భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా పైకెత్తి తోక నిటారుగా పెడితే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి యొక్క అగ్నికుండాన్ని ఉంచారు. శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి వాడు కనుక అటువంటి వేదికని నిర్మాణం చేసి అటువంటి అగ్నిగుండాన్ని ఉంచారు. ఇప్పుడు ఈ భూమండలమంతా తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ కడతారు యూపస్తంభానికి. దాన్ని పట్ట మహిషి అంటారు. మహిషి అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు ప్రభువుతో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం అందుకున్న భార్యని మహిషి అంటారు. మహిషి కౌసల్య. కౌశల్య ఈ గుర్రాన్ని 3 కత్తులతో చంపవలసి ఉంటుంది. కాబట్టి కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశసాసైనం త్రిభిః పరమయాముదా. చంపేటప్పుడు భీతితో లేకపోతే గుర్రాన్ని నేను చంపుతున్నానన్న భావన లేకుండా పరమ సంతోషంతో ప్రహృష్టవదనంతో 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి ఆ గుర్రాన్ని సంహరించింది. అది యజ్ఞంలో అంతర్భాగం. కాబట్టి ఆ మరణించినటువంటి గుర్రాన్ని తీసుకెళ్ళి ఈ ఋత్వికులు యాగశాలలో ఒక దగ్గర పడుకోబెడతారు ఆ కళేబరాన్ని. దాని పక్కన ఆ రోజు రాత్రి కౌసల్యాదేవి ఆ గుర్రం పక్కనే పడుకోవలసి ఉంటుంది. ఒక వస్త్రంతో ఆచ్ఛాదిస్తారు. అది ఆ రోజు రాత్రంతా కూడా మనసులో ఏ విధమైనటువంటి చికాకు అంటే నేను ఒక సంహరింపబడిన గుర్రం పక్కన పడుకున్నానన్న భావన లేకుండా తన భర్త పక్కన తాను పడుకుంటే ఎంత ప్రసన్నంగా పడుకుంటుందో అలా పడుకోవాలి. మరునాడు ఉదయం ఆ గుర్రం యొక్క మేధని తీసి అప్పేదంలో అయితేనే ప్రబ్బలి తీగల మీద, ఇతర యాగాలలో అయితే జూవి కొమ్మల మీద పెట్టి సంస్కరిస్తారు. ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరించినటువంటి ఈ పవ, ఈ మేధ పైకి తీస్తారు గుర్రంలోంచి. దాన్ని మంత్రభాగాన్ని అన్వయం చేస్తూ అగ్నిహోత్రంలో కాలుస్తారు. కాల్చినప్పుడు దాంట్లోంచి పొగొస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు మహారాజు అక్కడ నిలబడి ఆ వాసన చూడాలి. ఆ వాసన పీలిస్తే మహారాజు కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపం ఏదుందో అది అప్పుడు నిర్మూలనం. ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధర్వ్యవే ప్రతీచీంతు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోచి దీచీం దక్షిణైషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూ విహితే పురా. అంత యజ్ఞము పూర్తయిపోయిన తర్వాత తన వంశాభివృద్ధి కొరకు ఇంత గొప్ప యజ్ఞం చేసినటువంటి హోత అనబడేటటువంటి ఋత్వికుకి తన సామ్రాజ్యం యొక్క తూర్పు దిక్కునంతటినీ ధారబోసేశాడు. అలాగే ఆధ్వర్వువు అనబడేటటువంటి ఋత్వికుకి పడమర ఉన్నటువంటి రాజ్యభాగాన్నంతటినీ ధారబోసేశాడు. బ్రహ్మస్థానంలో కూర్చున్న ఋత్విక్కి దక్షిణాన్న ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఉద్గాత అనబడేటటువంటి ఋత్విక్కి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఇంత గొప్ప దానం చెయ్యగలిగితేనే అశ్వమేధం చెయ్యాలని స్వయంగా సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారు నియమనం చేశారు. కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతటినీ 4 దిక్కులు ధారపోసేశారు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళు వశిష్ఠాదులు అన్నారు, మహానుభావ, ఇంత పెద్ద భూమండలాన్ని వహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు, పరిపాలించగలిగిన వాడు నీవు. మాకెందుకు ఈ రాజ్యం? కాబట్టి తిరిగి మీకు మేము ఇచ్చేస్తున్నాం, ఈ రాజ్యాన్ని తీసేసుకోమని దశరథుడికి ఇచ్చేశారు. గవాం శతసహస్రాణి దశతేభ్యో దదౌ నృపః
ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. అలా తిరిగి రాజ్యాన్ని తనకి ఇచ్చేసినటువంటి ఆ ఋత్విక్కులందరికీ 10 లక్షల గోవులు, దానితో పాటుగా 10 కోట్ల బంగారు నాణెములు, 40 కోట్ల వెండి నాణెములు ఆ ఋత్విక్కులకి దానం చేశాడు. కేవలం ఆ యాగం చూడడం కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులకి 1 కోటి మేలు బంగారు నాణెములను దానం చేశాడు. దానం చేసి దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మై చిద్యాచమానాయ దధౌ రఘునందన. ఆ దానమంతా చేసేసాడు. దగ్గర ఉన్న బంగారు నాణాలు, వెండి నాణాలు, గోవులు అన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, మహారాజా నాకేమైనా దానం ఇప్పించండి అన్నాడు. చూశాడు పళ్ళాల వంక, అన్నీ ఇచ్చేశాడు అప్పటికే. వెంటనే పరమ ప్రీతితో, నా అదృష్టం కొద్దీ మీరు వచ్చారని తన చేతికున్న కడియాన్ని తీసి దానం చేసేసాడు. అంతటి భక్తి కలిగిన వాడు, అంతటి ఆ బ్రాహ్మణ భక్తి, అంతటి వైదిక నిష్ఠ, అంతటి వేదమునందు నమ్మకము కలిగినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు అంటే. అప్పుడు ఋష్యశృంగుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. తతో బ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తథా కులస్య వర్ధనం త్వంతు కర్తుమర్హసి సువ్రత. నాతో మీరు ఇప్పటిదాకా అశ్వమేధయాగాన్ని చేయించి పూర్తి చేయించారు. ఇప్పుడు నాకు సంతానం కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము నశించింది. ఇప్పుడు నాకు సంతానం కలగడం కొరకు మీరు ఏ ఇష్టి చేయిస్తే బాగుంటుందో ఆ ఇష్టిని నా చేత చేయించవలసింది అని అడిగాడు. తదేతి చ రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజం చత్వారస్తే కులోద్వహాః. ఋష్యశృంగ మహర్షి అన్నారు, అశ్వమేధం చేశావు, ఇష్టి చేస్తానంటున్నావు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తాను. కానీ దశరథ, నీకు ఇదే చెప్తున్నాను, నీకు తప్పకుండా పరమ ధర్మాత్ములైనటువంటి వారు, నీ వంశ కీర్తిని ఇనుమడింపచేసేటటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు 9 కుమారులు నీకు జన్మిస్తారన్నారు. ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం అంటే ఉత్తినే పోతుందండి. ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చెయ్యాలో నేను ఆలోచించి నిర్ణయం చేశాను. ఈ ఇష్టి నువ్వు చెయ్యవలసింది అని చెప్పి ఆ ఇష్టిని సంకల్పం చేయించి దాన్ని చేయిస్తున్నారు. అందులో ఆయన అంటారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. అధర్వశిరస్సు అనబడేటటువంటి దాంట్లో చెప్పబడినటువంటి ఇష్టిని నేను నీతో చేయిస్తాను. ఆ ఇష్టిని చెయ్యవలసింది. ఇష్టి అంటే అది కూడా ఒక హోమం లాంటి కార్యక్రమం, అది కూడా ఒక యాగంలో అంతర్భాగం, ఒక యాగం. ఈ హవిస్సులు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడానికి దేవతలకి అక్కడ కూడా ఆ హవిస్సులు కేటాయింపబడతాయి, ఆ హవిస్సులు ఇస్తారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆ హవిస్సులు ఇచ్చినప్పుడు ఈ రోజులలో అయితే మన మాంసనేత్రానికి దేవతలు కనపడరు. అయితే మనమేమంటామంటే, మనకి కనపట్టలేదు కదండి, అగ్నిహోత్రంలో వేసేసాం కదా, అదంతా కాలి బూడిదైపోతుందేమో అంటాం. కాదు, చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు, అదేంటంటే ఉగ్ర తేజస్సు అనో మాట అంటుంటారు. అమ్మవారి ఉగ్ర తేజస్సు భరించలేకపోయారండి, అందుకని చెప్పి శంకరాచార్యులు వారు శ్రీచక్రాలు వేశారంటుంటారు. అది తప్పు మాట. శంకరాచార్యులు వారు ఉగ్ర తేజస్సు తీయలేదు. మీరు బాగా గమనించవలసి ఉంటుంది. నేను పూజ చేసేటప్పుడు వెలిగించినటువంటి దీపం వంక అలా చూడగలను. నేనున్నాను, ఇప్పుడు నేను ఆ దీపం వంక అదే పనిగా చూశాను అనుకోండి, చూసి నేను ఇలా చూస్తే ఈ పుస్తకంలో అక్షరాలు నాకు సరిగ్గా కనపడవు. ఎందుకంటే ఆ దీపం యొక్క వెలుతురుని తట్టుకోగలిగిన సమర్థత నా కంటికి లేదు. కలియుగంలో ఏమైపోయిందంటే, దేవత శక్తితో వచ్చి అక్కడ నిలబడితే ఆమె శక్తితో తుల్యంగా అటువంటి శౌచంతో ఆమె ఎదురుగుండా నిలబడగలిగినటువంటి తేజస్సు మనం ఉంచుకోలేదు. అది క్షీణించిపోయింది. ఎందుకంటే బాహ్య శౌచం లేదు, అంతఃశౌచం లేదు, రెండూ లేవు. రెండూ లేకపోతే ఏమవుతుంది? మీరు వెళ్ళి నిలబడగలిగినటువంటి శక్తి మీకు ఉండదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంజనీరు కట్టలేనటువంటి లెక్క. ఇవాల్టి రోజు సమాజంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఆ దేవతాస్వరూపం ఎదురుగుండా వెళ్ళి నిలబడలేరు కనుక, ఆమెలో ఉండిపోయినటువంటి తేజస్సు ముందు వీరు నిలబడడానికి సమర్థులు కారు కనుక,
ఎక్కువగా ఉండిపోయిన తేజస్సులో కొంత భాగాన్ని తీసేశారు ఆయన. తీసేసి ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? తీసేసి ఆయన ఎక్కడో విడిచిపెట్టేయడమో ఎక్కడో పంపించేయడమో ఆయన చేయలేదు. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే క్షేమప్రదమైనటువంటి మార్గంలోకి మళ్ళించేశారు. అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది జంబుకేశ్వరంలో. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయారు. ఇప్పటికీ అర్చకులు అక్కడ మధ్యాహ్నం అమ్మవారికి నివేదన చేయాలంటే చీరలు కట్టుకుని వెళ్ళాలి. ఆడవారిలా అలంకారం చేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిలో ఉన్న అదనపు తేజస్సుని, అదనపు తేజస్సు అంటే మనం భరించలేని తేజస్సుని శంకరులు తీసేశారు. తీసేసి అమ్మవారి వజ్ర తాటంకములలోకి పెట్టి ఆ తాటంకములను పొదిగారు అమ్మవారికి. అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి తేజస్సుని తీసి పృథివీలో శ్రీచక్రం వేసి శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం నభూతో న భవిష్యతి, ఇక ఎవ్వరూ చెయ్యలేరు. అంతటి మహాత్ముడు శంకర భగవత్పాదులంటే. ఆయన పేరు స్మరిస్తే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది. అంతటి మహానుభావుడు. కాబట్టి ఈ రోజులలో వచ్చి హవిస్సు స్వీకరిస్తున్నటువంటి దేవతలు మీ కంటికి కనపడరు. ఎందుకు కనపడరు అంటే మీ కంటికి వారు కనపడితే తట్టుకోగలిగిన శక్తి మీకు లేదు. మీరు చూడగలిగినటువంటి ఉపాసన బలం మీకుంటే మీకు ఆ దేవతలు కనపడతారు. అలా చూసిన మహాపురుషులు ఉన్నారు. అలా చూసి ఫలానా ఫలానా దేవతలు వచ్చారు, వాళ్ళు తిరుగుతున్నారు అని దర్శనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక తతో దేవా సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్శయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆనాడు దశరథుడు ఇష్టి చేస్తుంటే పుత్రకామేష్టి దాని పేరు, కొడుకుల కొరకు చేసిన ఇష్టి కనుక. ఆ యజ్ఞంలో హవిస్సులు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఇప్పుడు మీరు ఉపన్యాసం వినడానికి వచ్చి ఎలా కూర్చున్నారో అలా వాళ్ళందరూ మనని పిలిచినప్పుడు వెళ్ళి హవిస్సు పుచ్చుకుందామని వాళ్ళందరూ అక్కడ సభలో కూర్చున్నారు. ఇంకా ఈయన మొదలెట్టాలి. మొదలుపెట్టి హవిస్సు ఇస్తే ఓం నమో నారాయణాయ స్వాహ అన్నారనుకోండి, నారాయణుడు వచ్చి ఆ హవిస్సు పుచ్చుకుంటాడు. ఒక్కొక్క దేవతని పిలిచి ఓం నమో పర్జన్య స్వాహ అన్నారనుకోండి, పర్జన్య దేవత వచ్చి ఆ హవిస్సుని పుచ్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ కూర్చున్నారు. దేవతలందరూ వచ్చారు. దేవతలతో పాటు ఎవరు వచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన అగ్రస్థానం, ఆయన మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు అంటే. అందుకని ఆయన్ని అగ్రాసనం వేసి కూర్చోబెట్టారు. దేవతలందరూ కూర్చున్నారు. ఎప్పుడు కామన్ టాపిక్ అని ఒకటి ఉంటుంది లోకంలో, అంటే అందరూ మాట్లాడుకోవడానికి యోగ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయి మీరు వెళ్ళిపోతున్నారనుకోండి, ఇవాళ ఉండేటటువంటి సామాన్యమైన విషయం ఏమిటి? నాకు దాని జోలి అంత ఆసక్తి లేదు, కానీ ఏదో ఎన్నికల గురించి మాట్లాడుకుంటారు. అలా ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు పిలిచేంత వరకు హవిస్సులకి అందరూ మాట్లాడుకోవడానికి మిగిలినటువంటి విషయం ఒక్కటే ఉంది. ఏమిటది? రావలసిన పెద్ద ఆయన వచ్చారు, ఇప్పుడే అడగాలి. ఏమిటి అడగాలి అంటే, అయ్యా రావణాసురుడు మమ్మల్ని చీల్చి చెండాడేస్తున్నాడు, ఎలా చచ్చిపోతాడండి అసలు ఆయన అని అడగాలి. ఎందుకు అడగాలి? బ్రహ్మగారే వరాలు ఇచ్చారు, అందుకని ఆయన అడగాలి. కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఉత్తినే కూర్చోవడం ఎందుకని, ఎలాగో వచ్చారు కదా అని చతుర్ముఖ బ్రహ్మగారితో చెప్తున్నారు. అయ్యా భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామరక్షతః సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం న శక్నుమః. మీరు వరాలు ఇచ్చేశారు రావణాసురుడికి, ఇప్పుడు ఆయనకి అడ్డు ఆపు లేదు, అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? ఒకరో ఇద్దరో కాదు, అందరూ ఒక్కొక్కరు లేచి ఆ బాధలన్నీ చెప్తున్నారు. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. ఋషుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, అసురుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు బాధ పెట్టేస్తున్నాడు అంటే ఒక్కటే కారణం, వరదానేన మోహిత. మీరు వరం ఇచ్చారు, నీకు వాడి వల్ల చావులేదు, వీడి వల్ల చావులేదు, వాడి వల్ల చావులేదని వరం ఇచ్చేశారు. వాళ్ళు ఎవరు చంపలేరు కాబట్టి ఆయనకి అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చింది కాబట్టి అందరినీ బాధించేస్తున్నాడు. నైనం సూర్యం ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. మా సంగతి అలా వదిలిపెట్టండి. చాలా దారుణమైన విషయం ఏమిటో తెలుసా? సృష్టిని తారుమారు చేస్తున్నాడు, సృష్టిని తలక్రిందులు చేశాడు. ఏది జరగకూడదో అది జరుగుతోంది. ఈశ్వరుడు తప్ప ఇతరులు ఎవరిని శాసించకూడదో ఆ శాసనం ఇవాళ రావణుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించకూడదు. ఆయన పుష్పక విమానంలో బయటికి ఎడుతున్నాడు అనుకోండి,
ఇలా ఓసారి చూస్తాడంతే. అది రోహిణీ కార్తె అయినా సరే ఆయన చల్లగా అయిపోవాలి. గబగబా మేఘాలు చాటుకి వెళ్ళిపోవడమో లేకపోతే తన తేజస్సును ఉపసంహారం చేసేయడమో చెయ్యాలి. రావణాసురుడి ఇంట్లో అప్పడాలు ఎండలేదనుకోండి, కాస్త బాగా కాయమనో వాయ్ అంటాడు, బాగా ప్రకాశించాడు. అంత మీరు ఉత్తరాఖండ జరిగితే ఆశ్చర్యపోతారండి. దేవతలు పారిపోయారు వాహనాలకి, అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వాళ్ళు. కాబట్టి నైనం సూర్య, ఆ సూర్యుడు ప్రకాశించకూడదు. ప్రతపతి పార్శ్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీయకూడదు, మెల్లిగా వీయకూడదు. ఆయనకి అనుకూలంగా ఆయన సంతోషించేటట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగే వీయాలి గాలి. పంచభూతములను శాసిస్తున్నాడు. చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఆయన ఇలా చూశాడనుకోండి, ఏమిటి ఎప్పుడు ఈ తరంగాలు లేకుండా ఉండలేవా అన్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలన్నీ ఆగిపోతాయి. తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూసారా? రావణాసురుడు వచ్చి నిలబడితే అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఎవ్వరూ చూడందేదో తాను చూడాలనుకుంటాడు. తరంగాలు ఏమిటి ఆ లేవడం ఏమిటి, ఆ కింద పడ్డం ఏమిటి, మీద పడ్డం ఏమిటి, నా దగ్గర రావడం ఏమిటి, అల్లరి అలా ఉండంటాడు అంతే. సముద్రం తరంగాలన్నిటినీ ఆఫ్ చేసేసి ఓ చిన్న చెరువులు అలా ఉంటుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత రావాలి తరంగాలు. కాబట్టి సముద్రోపి నకంపతే, సముద్రంలో కెరటాలు రావట్లేదు. ఇది మీరు చేసినటువంటి ఉపకారం. అంత గొప్ప వరాలు ఇచ్చేశారు. ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావ, ఏం చెప్పమంటారు? కాబట్టి తేన గంధర్వయక్షాణం దేవదాన వరక్షసాం అవధ్యోస్మీతి వాగుక్త తథేత్యుక్తం చతన్మయా. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అవునరా నాయన, నిజమే, వరాలు ఇచ్చేశాను. మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేను వింటున్నాను ఆ విషయం. చాలా బాధ పెట్టేస్తున్నాడు. గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని, నాగుల్ని వాడు విడిచిపెట్టింది ఎవరినీ లేదు, అందరినీ బాధ పెడుతున్నాడు. నిజమే, ఎవ్వరి చేత మరణం ఉండకూడదు అని అడిగాడు, మరి తపస్సు చేశాడు, వరం ఇచ్చేశాను ఆ రోజున. నాకు విషయం జ్ఞాపకం వచ్చిందిరా అబ్బాయి అన్నాడు ఆయన అకస్మాత్తు. అనగానే అమ్మయ్య ఏదో చెప్తాడనమాట. ఇప్పుడు ఆయన చచ్చిపోయే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాల్లో ఉన్న పాత్ర ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు. ఒక ఫేమస్ ఫిజీషియన్ ఉన్నాడు అనుకోండి, ముందు అసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరికి వెడతాం. ఆయన ఏం చేస్తారంటే సర్జన్కో ఆర్థోపెడిషియన్కో ఆయన రిఫర్ చేస్తారు. అలా ముందు అందరూ ఎవరి దగ్గరికి వెడతారంటే బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరికి వెడుతుంటాడు. అందుకని బ్రహ్మగారిని స్తోత్రం చేశారు. చేసి అంటే ఆయన అన్నారు, నిజమే నిజమే, నాకు ఆ విషయం గుర్తొచ్చిందిరా అబ్బాయి, వాడు అడగని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలో? దశరథ మహారాజు గారి యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? వీళ్ళంటే దేవతలు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మనుష్యులు ఉన్నారు అక్కడ. అక్కడ ఆయన అన్నాడు, నకీర్తయ దవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ సమానుషోద్వద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అనాదరము చేత మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయి కాదు, యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ అడిగాడు ఆ రోజున, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోనని. కానీ మనుష్యుల పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. ఎందుకో తెలుసా? మనుష్యుల విషయం మరిచిపోయి కాదు, అనాదరం చేత. ఇంతమంది చేయలేని దిక్కుమల్లాడు మనుషులు ఏం చేస్తారండి? అది నిజంగా మీరు ఉత్తరాఖండ చదివితే రావణాసురుడు మనని అవమానించినందుకు, రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులమో అర్థమవుతుంది. ప్రత్యక్షం అయితే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోనీ వాడి గొడవ వాడిది అడుగుతాడు. కానీ అలా అడిగి ఊరుకోలేదండి, అందరి పేర్లు చెప్పాడు. వీళ్ళెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా, ఊరుకోకుండా ఓ మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తృణం లాంటి వాళ్ళండి మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు? వాళ్ళ పేరెత్తను, అసలు వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదన్నాడు. ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి? ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యుల్ని. కాబట్టి మనుషులు మాత్రం చంపేయగలరు రావణాసురుణ్ణి అన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? యాగంలో మనుష్యులేగా. కాబట్టి ఎవడో ఒకడు ఏం చేస్తాడంటే, ఏమన్నా నేను మనిషిని అయితే నేను వెళ్ళిపోతాను రావణాసురుడి మీద అంటాడు కదా. అలా మనుష్యుడైనంత మాత్రాన చంపేసేంత తేలిక మనిషి ఏమిటి రావణాసురుడు అంటే? ఎవరైనా తొందరపడి గభాలన వెళ్ళిపోతారేమో అని ఏతస్మిన్నంతరే విష్ణుర్రూపజాతో మహద్యుతి శంఖచక్రకటాపాణి పీతవాసా జగత్పతి.
అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారి హఠాత్తుగా కిందికి దిగి ప్రత్యక్షమయ్యారు. పోతన గారు అంటారే, జలధర దేహు నాజాను చతుర్బాహు అని ఆ 4 భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో పట్టుపీతాంబరం కట్టుకుని వనమాల వేసుకుని కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఆయన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం చేశారు. చేసి స్తోత్రం చేసి బ్రాహ్మణాచ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః తమబ్రువన్ సురాః సర్వే సమభిష్టూయసన్నతా త్వాం నియోచ్యామహే విష్ణో లోకానాం హితకాం యయ రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభోః ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు త్రిసృషు హ్రీశ్రీ ఉపమాసు చ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహిరావిణం సహి దేవాంశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః వదార్థం వయమాయాతాః తస్య వై మునిభిః సహ సిద్ధగంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేస్తూ ఒక మాట చెప్పారు. మహానుభావ, నీవు లోక రక్షకుడవు, మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు, రాజర్షి, వేదమును నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు పుట్టాలన్న కోరికతో పుత్రకామిష్టి చెయ్యబోతున్నాడు. ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన 3 భార్యలున్నారే, హ్రీ శ్రీ కీర్తి ఎలాంటి వారో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు, అటువంటి వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళ 3 కడుపున నీవు మనుష్యులుగా జన్మించాలి. జన్మించి రావణాసురుణ్ణి సంహరించాలి. అప్సరసలు, దేవతలు ఎవ్వరూ ఇవ్వాల నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికి కూడా స్వాతంత్ర్యం లేనటువంటి స్థితి. ఈ కష్టం నుంచి మమ్మల్ని ఉద్ధరించాలి. కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చాడు. ఆయన కొన్ని కారణాలు చెప్తాడు. ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు. ఎందుకో తెలుసా అండి, ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్భాగం. ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి, ఒక వ్రణం పుట్టింది, ఒక పుండు. ఇప్పుడు ఆ పుండుని వైద్యుడు కోసేస్తాడు. వైద్యుడు పుండు కోసేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు, చాలా నొప్పి పుట్టింది, చాలా రక్తం పోయింది, కట్టాడు, వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లో పడుకోండి అన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు నన్ను చాలా బాధ పెట్టేశారండి అని మీరు క్రోధం పెట్టుకుంటారా? మిమ్మల్ని బాధ పెడుతున్న వ్రణాన్ని తీసేశాడు కాబట్టి మీరు సంతోషిస్తారా? నా పుండు నాకు ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతానంటాడు ఏంటి ఎవడైనా? ఎవడంటూ పుండు పోయిందని సంతోషిస్తాడు. పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో, ధర్మాన్ని కబళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపచేసి ఆ శరీరంతో వాడు ఉండి ఇంకా అధర్మం, ఇంకా మహాపాపం చేసి లోకకంటకుడై అందరి చేత నిందింపబడేటటువంటి స్థితి నుంచి ఆ శరీరాన్ని వినిర్ముక్తం చేసినటువంటి దయ పరమేశ్వరుడు. కాబట్టి అది కూడా ధర్మ సంస్థాపన యందు అంతర్భాగం. కాబట్టి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిని నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. శుద్ధ సాధులందు, నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెడితే మాత్రం చంపేస్తాను. శృతులందు, వేదాన్ని తిరస్కరించి బతకడం, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాను. గోవులందు, ఆవుల జోలికి వెడితే చంపేస్తాను. విప్రకోటియందు,
వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికెడితే చంపేస్తాను. విప్రకోటి యందు ధర్మ పదవి యందు ధర్మం జోలికెడితే చంపేస్తాను. కవిలి నాయందు చిట్ట చివర తన గురించి చెప్పాడు. అదే పనిగా నన్ను నిందిస్తే చంపేస్తాను తప్ప అన్యథా నేను ప్రతి చిన్న విషయానికి అవతారం స్వీకరించి చంపను. కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి కారణం చెప్తున్నాడు. ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురుణ్ణి? భయం త్యజచ భద్రం వో హితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. నేను రావణాసురుణ్ణి చంపడానికి కారణం మిమ్మల్ని అందరినీ భయపెట్టడం. భయం కన్నా మృత్యువు లోకంలో ఇంకోటి లేదండి. మీ మానాన మీరు వేదాన్ని నమ్ముకుని బతుకుతుంటే మిమ్మల్ని భయపడేలా చేస్తున్నాడు. అందుకు చంపేస్తాను. మీ అందరి హితం కోసం చంపేస్తాను. చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా? విషవృక్షాలన్నీ కలిసి ఒక పెద్ద వనం పెరిగినట్టుగా పెరిగాయి రావణాసురుడితో పాటు. అందుకని సపుత్రం కొడుకులందరినీ చంపేస్తాను, సైన్యాన్ని చంపేస్తాను, తమ్ముళ్ళని చంపేస్తాను. ఆయన వారన్న వాడెవ్వడు బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేస్తాను. అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు. రావణాసురుడితో అనుబంధం ఉన్నవాడన్నవాడు ఈ లోకంలో ఉండడు. వాళ్ళందరినీ చంపుతాను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏమిటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు. మనిషి అంటే ఇంత గొప్పవాడని చెప్పడానికి నేను ఒక మనుష్యుడిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను. అందుకు మనందరం రుణపడ్డాను రామచంద్రమూర్తికి. అందుకని దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే, ఈ మనుష్యలోకంలో తిరుగుతాను. పాలయన్ పృథివీమిమాం, నేను ఈ భూమండల అంతటినీ కూడా పరిపాలన చేస్తాను. తత పద్మ పలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథన్ నృపం. ఆయన తనని తాను 4గా విభాగించుకున్నాడంటే ముక్కలైపోయాడు అని మీరు భావన చేయకూడదు. ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు. నేను నలుగురిగా వస్తాను, నలుగురు మనుష్యులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి? ఒక పురుషుడి యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీ యందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్యి ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ 12 నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోని ద్వారంలోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు. మీకోసం, మీ ప్రతిష్ట కోసం, మనుష్యుడింత గొప్పవాడని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాణ్ణి అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడు అనిపించుకొని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప. మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తికి. కాబట్టి నేను తత పద్మ పలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస. అలా తాను పుట్టడానికి ఏ తండ్రి కడుపున పుట్టాలి? వరించాడు తండ్రిని. ఈయన కడుపున పుడతాను అన్నాడు. ఎవరిని? దశరథ మహారాజు గారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. అందుకేట మనుష్యుడిగా పుట్టాలి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్తే ఆయన సంతోషిస్తాడు. రామచంద్రమూర్తి చాలా సంతోషపడిపోయే పేరేమిటో తెలుసా అండి? దాశరథి. ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అని పిలిస్తే పొంగిపోతాట. ఎవరో మా నాన్నగారి పేరుతో నన్ను పిలుస్తున్నారని. అందుకే గోపరాజు గారు దాశరథి శతకం చేస్తే మకుటం మార్చలేదు. అన్ని పద్యాలకి ఒక్కటే మకుటం, దాశరథి కరుణాపయోనిధి అని పెట్టారు. కాబట్టి ఇక్కడ రామాలయంలో ప్రతిరోజు దాశరథి శతకాన్ని పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు అని విన్నాను. నేను ఒకరోజు వచ్చి వింటాను అని కూడా చెప్పాను. ఎందుకంటే అందులో పిల్లలు అక్కడ నిలబడి చదువుతుంటే వాళ్ళ జన్మ ధన్యం కదండి. రామచంద్రమూర్తి కృపకి నోచుకుంటారు వాళ్ళు. కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడిగా జన్మించడానికి అంగీకరించాడు.
తమేవ హత్వా సబలం సబాంధవం విరావణం రవణముగ్ర పౌరుషం స్వర్లోకమాగచ్చ గతజ్వరస్థిరం సురేంద్రగుప్తం గతదోషకల్మషం. రావణాసురుణ్ణి అతని బంధుపరివారాన్ని సంహరించిన తరువాత, మహానుభావ మీరు మళ్ళీ మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి విచ్చేయవలసింది అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. తప్పకుండా అలా వస్తాను అని చెప్పి ఆయన అంగీకరించారు.